రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో భారీ అంచనాలు సెట్ చేసుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి ప్రత్యేక క్రేజ్ ఉండగా 'పుష్పలో' సమంత రంగస్థలంలో పూజ హెగ్డే చేసిన ఐటెమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో కాజల్ అలాంటి స్పెషల్ సాంగ్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతూ జోరుగా సాగుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. నిజమే అయితే కాజల్, చరణ్ కాంబో మరోసారి తెరపై మేజిక్ రిపీట్ చేయనున్నట్లుగా భావిస్తున్నారు. 'మగధీర', 'గోవిందులందరవాడేలే' సినిమాల తర్వాత ఇది కాజల్‌కు రామ్ చరణ్‌తో మూడో కలయికగా నిలవనుంది. గతంలో 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్‌తో చేసిన 'పక్కా లోకల్' సాంగ్‌తో కాజల్ మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు కెరీర్‌కి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్‌కు ఈ స్పెషల్ సాంగ్ మంచి బూస్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పూజ హెగ్డే చేసిన 'జిగేల్ రాణి' పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ఈ విషయంపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా కాజల్ అగర్వాల్ ఐటెమ్ సాంగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆ అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 'పక్కా లోకల్' అనే ఈ సాంగ్ అప్పట్లో మూవీ లవర్స్‌ని బాగానే ఊపేసింది. అలాగే రామ్ చరణ్‌తో ఇప్పటికే కాజల్ అగర్వాల్ 2 సార్లు కలిసి నటించింది. 'మగధీర', 'గోవిందునందరవాడేలో' సినిమాల్లో హీరోయిన్‌గా రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేసింది కాజల్. ఇప్పుడు ఐటెమ్ సాంగ్‌కి రెడీ అవుతుంది. ప్రస్తుతం 'పెద్ది' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.